హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి ERABOINA'S కిచెన్. నేను శ్రవంతి. మన ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి రొట్టెలు అండి. ఎన్నో పోషకాలతో నిండి ఉన్న ఈ రాగి రొట్టెలు చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉంటాయండి. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ను కానీ బౌల్ కానీ తీసుకొని 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకోండి. దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని పొయ్యి వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఏ కప్తో రాగి పిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. అదేవిధంగా టేస్ట్కు సరిపడా ఉప్పు, ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక మరుగు రానివ్వండి. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం తీసి పెట్టుకున్న రాగి పిండిని ఇందులోకి యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని కలుపుకోండి. మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టి కాస్త చల్లారనివ్వండి. కొద్దిగా గోరువెచ్చగా అయితే సరిపోతుందండి, పూర్తిగా చల్లారకూడదు. ఇది ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మొత్తం కలుపుకోండి. చేతికి కొద్దిగా తడి చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు బాగా ప్రెస్ చేసుకుంటూ కలపండి. ఇలా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల చపాతీలు సాఫ్ట్గా వస్తాయండి, అలాగే అంచులు పగలకుండా వస్తాయి. చూస్తారు కదా, ఈ విధంగా కలుపుకొని ఒక ముద్దను తీసుకొని మిగతా పిండిని మూత పెట్టి కవర్ చేసుకోండి. ఇప్పుడు ఈ ముద్దను రౌండ్ బాల్ లాగా చేసుకొని రాగి పిండిలో డిప్ చేసుకొని కొద్దిగా రాగి పిండి చల్లుకుంటూ చపాతీలాగా చేసుకోండి. ఇది బాగా మందంగా ఉండకూడదు, అలా అని బాగా పలచగా కూడా ఉండకూడదండి. మీరు చపాతీ ఎలా చేస్తారో అదే విధంగా అంతే థిక్నెస్తో తాల్చుకోండి. మీకు చపాతీ ఇంకా రౌండ్గా రావాలి అంటే ఒక మూతను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. అప్పుడు చపాతీ రౌండ్గా వస్తుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇదే విధంగా పిండి మొత్తం కూడా పొడి పిండిని జల్లుకుంటూ మీడియం థిక్నెస్తో అన్ని చపాతీలు కూడా చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. పొయ్యి వెలిగించి పెనాన్ని పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకొని ఈ విధంగా పైన కొద్దిగా బబుల్స్ లాగా వచ్చిన తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుంటూ మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా కూడా ఈవెన్గా కాల్చుకోండి. ఇలా కొద్దిగా ఆయిల్ కూడా రాసుకొని తిప్పుకుంటూ 2 వైపులా కూడా కాల్చుకోండి. చూసారా ఎంత చక్కగా పొంగిందో. చపాతీ చాలా బాగుంటాయండి, టేస్ట్ కూడా. ఈ విధంగా 2 వైపులా కూడా కాలిన తర్వాత ఒక హాట్ బాక్స్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ యాడ్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని చపాతీలు కూడా కాల్చుకొని మీరు నచ్చకపోతే ఆయిల్ కూడా స్కిప్ చేయొచ్చండి, కాకపోతే కొద్దిగా తెల్లగా ఉంటాయి. ఇదే విధంగా చపాతీలన్నీ కూడా 2 వైపులా ఈవెన్గా కాల్చుకొని తీసుకోండి. అంతేనండి, రాగి రోటీలు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా పొరలుగా చాలా బాగా వచ్చాయండి. చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. నాన్ వెజ్ కర్రీస్లోకి కానీ మసాలా కర్రీస్లోకి కానీ అలాగే ఆవకాయ పచ్చళ్ళలోకి కానీ చాలా బాగుంటాయండి పెట్టుకొని తింటే. ఇవి హెల్త్కి అయితే చాలా మంచిదండి. మరెన్నో పోషకాలు ఉన్న ఈ రాగి రోటీలను మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.